వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ని ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. అలాగే చెక్ లిస్ట్ ఫామ్స్, అలాగే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, కాల్ లెటర్ మెమో, వీటికి సంబంధించిన సమాచారాన్ని కూడా క్లియర్గా ఇక్కడ ఉంచడం జరిగింది. దాని గురించి ఒక్కొక్కటిగా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఏ క్యాండిడేట్స్కి ఏ రోజున ఉంది అని చెప్పి తెలుసుకుందాం. ఓకే, చూడండి. ఫస్ట్ డే వైజ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చాడు. దాంతోపాటు క్యాండిడేట్ కాల్ లెటర్ మెమో, చెక్ లిస్ట్, అటెస్టేషన్ ఫామ్స్, అలాగే ఫార్మ్ ఆఫ్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, అన్ఎంప్లాయ్మెంట్ డిక్లరేషన్, ఫార్మ్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్. వీటన్నిటిని మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది చూద్దాం. చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ స్టాఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 11/2023 dated 7/2023. It is hereby informed that the list of candidates provisionally admitted for the verification of original certificates for the various posts under group 2 services dated 7/2023 in placed on commission website. The verification of original certificates will be held on 10/4/2025 to 11/4/2025 and 15/4/2025 to 17/4/2025 for the meritorious post persons from 10 AM to 5:30 PM in the opposite of Andhra Pradesh Public Service Commission, New MG Building, 2nd floor, opposite Indira Gandhi Municipal Stadium, MG Road, Vijayawada అని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు షెడ్యూల్ని. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 11/4/2025 టు 15/4/2025 వరకు. అలాగే మెటీరియల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 17/4/2025 ఉంటుంది అని చెప్పి ఇచ్చాడు. ద షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ అదర్ క్యాండిడేట్స్ commencing on 21/4/2025 will be hosted in the website shortly. The candidates should be download the call letter memo, అలాగే 2 checklist, 2 attestation forms, other relevant material from the commission website. Okay, the candidate who are required to more times for the submission of certificates can be requested to additional time email at appscgroup2services@gmail.com అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఓకే, ఈ షెడ్యూల్లో మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఏ షెడ్యూల్ ఎవరెవరికి ఉన్నాయనేది కూడా మనకి ఇచ్చాడు. చూడండి, షెడ్యూల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. 10/4/2025 ఈ ఆల్ టికెట్స్ నెంబర్స్ ఉన్న అభ్యర్థులు అటెండ్ కావాల్సి ఉంటుంది 10 గంటలకి. ఏపీపీఎస్సీ బిల్డింగ్లో. ఓకే, ఈ క్యాండిడేట్స్ వెళ్ళవలసి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీ నెంబర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈ క్యాండిడేట్స్ వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆల్ టికెట్స్ నెంబర్ గల క్యాండిడేట్స్ ఆఫ్టర్నూన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే 11/4/2025 మార్నింగ్ సెషన్లో ఈ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే 11/4/2025 ఆఫ్టర్నూన్ ఈ ఆల్ టికెట్ నెంబర్ గల క్యాండిడేట్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే 15/4/2025 ఈ నెంబర్స్ గల క్యాండిడేట్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ ఈ ఆల్ టికెట్ నెంబర్స్ గల అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే 16/4/2025 ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ అభ్యర్థులు వెళ్ళవలసి ఉంటుంది. ఏదైతే ఆల్ టికెట్స్ ఉన్నాయో ఇక్కడ వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, ఆఫ్టర్నూన్ వీళ్ళు. అలాగే 17/4/2025 స్పోర్ట్స్ కోటా ఉన్నారు కదా, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 17/4/2025 మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అటెండ్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీ ఆల్ టికెట్స్ నెంబర్స్ ఏ డేట్న ఉన్నాయో ఆ డేట్న మీరు కమిషన్ వెబ్సైట్లో ఇచ్చిన చెక్ లిస్ట్ మేము, అలాగే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్,
అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని, ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు రెడీ చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, టోటల్గా 370 క్యాండిడేట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో దీని తర్వాత ఏముందనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చెక్ లిస్ట్ ఫామ్ అండి, టు బీ ఫిల్ఫైల్డ్ బై ద క్యాండిడేట్. సో డేట్ ఆఫ్ వెరిఫికేషన్, మీకు ఏ డేట్లో వెరిఫికేషన్ ద డేట్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్, మీకు ఓటీపీఆర్ ఐడి అండ్ ఆధార్ నెంబర్ వేసుకొని సో దీని అంతా ఫిల్ చేసుకొని మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, ఈ ఫామ్ని మొత్తం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. దీని తర్వాత ఏవే సర్టిఫికేట్స్ని మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుందో వాటికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, అలాగే హైయర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే స్టడీ ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫర్ ద జోన్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ హూ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ద తెలంగాణ స్టేట్ టు ఏపీ స్టేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓన్లీ, అలాగే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ, అలాగే ఇన్కమ్ ఆర్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఇవి మీరు తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఓకే, ఇవి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అలాగే వెబ్సైట్ నుంచి కాల్ లెటర్ మెమోని డౌన్లోడ్ చేసుకొని సో దీన్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఏ సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుందో వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇచ్చారు చూడండి ఈ కాల్ లెటర్ మెమోలో. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈక్వలెంట్ టు in support of minimum maximum age as for 1/7/2023. Service certificate in either any other certificate is respected to age relaxation claimed. అలాగే declaration by the unemployment certificate, అలాగే integrated community certificate issued by the concerned తహసీల్దార్ MRO RDO by BC SC ST candidates, అలాగే income or asset certificate economically weaker section issued by the concerned Tahsildar MRO RTO candidates who opted EWS as per జీవో నెంబర్ 73. అలాగే క్రిమి లేయర్ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్ ఫర్ ద రెవెన్యూ అథారిటీస్ క్యాండిడేట్ హూ ఆర్ క్లైమ్డ్ ఫర్ ద బీసీ కమ్యూనిటీ. ఓకే, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ ఇఫ్ స్టడీ ఇన్ స్కూల్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ద 7 years prior as per appearing SSC issued by the concerned తహసీల్దార్ MRO RDO in private study. సో ప్రైవేట్ స్టడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సో రెసిడెన్స్ సర్టిఫికేట్ని తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందవలసి ఉంటుంది. అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ టు తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, అండ్ సెకండ్ June 2014 అండ్ 1st June 2024. అలాగే ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ యాజ్ పర్ ద నోటిఫికేషన్. ఓకే, ఇవన్నీ మీరు తీసుకెళ్ళవలసి ఉంటుందండి, ఇవన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇఫ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ 15, 16, 18 must possess the in any other following computer certificate conducted by the State Board Technical Education and Training, PC maintenance అండ్ ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైనింగ్ ఇవి మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు రిలవెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఎవరైతే మీ యొక్క సర్టిఫికేట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్లో కానీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో కానీ వాళ్ళు at the time of verification has produced the certificate issued by the competent authority starting the original certificate as pertaining him or to be produced. ఓకే, అలాగే ఆల్ టికెట్, సో మీ యొక్క మెయిన్స్ ఆల్ టికెట్ ఉంటుంది, దాన్ని కూడా మీరు సో ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటు 2 అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ ఫిల్డ్ ద క్యాండిడేట్ అండ్ అటెస్టెడ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్. ఓకే, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటి యొక్క అటెస్టేషన్ వాటి యొక్క
ఫోటో కాపీస్ మీద సో గెజిటెడ్ ఆఫీసర్ సైన్తో అటెస్టేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ద క్యాండిడేట్ ఈజ్ ఆల్సో డైరెక్టెడ్ టు అఫిక్స్ is her latest passport size photograph duly attested by the gazetted officer. సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద కూడా గెజిటెడ్ ఆఫీసర్ సైన్తో తీసుకెళ్ళవలసి ఉంటుంది. అలాగే 2 చెక్ లిస్ట్ డ్యూలీ ఫిల్డ్ ద సైన్డ్ బై ద క్యాండిడేట్. చెక్ లిస్టులు ఏవైతే ఇచ్చినారో వాటి మీద మీ సైన్తో ఉండే చెక్ లిస్టులను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే 8 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని మీరు తీసుకెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో మళ్ళీ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి. ద అబోవ్ ఒరిజినల్ సర్టిఫికేట్ షుడ్ ఇన్వేరబుల్ బీ ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫాలోయింగ్ ఈసీ విల్ బీ కన్సిడర్ యాజ్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్. వీటిని ప్రొడ్యూస్ చేయలేకపోతే కానీ సెలక్షన్ ప్రాసెస్లో కన్సిడర్ చేయమని చెప్పేసి మెన్షన్ చేశాడు. అలాగే ఇఫ్ సి డస్ నాట్ సబ్మిట్ ద స్టడీ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ షీ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ లోకల్. సో నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తామని చెప్తున్నాడు. అలాగే ఇఫ్ సి డస్ నాట్ సబ్మిటింగ్ ద కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆర్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ హర్ క్యాండిడేట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ ఓసీ క్యాండిడేట్గా ట్రీట్ చేస్తామని చెప్తున్నాడు. అలాగే ఇఫ్ సి does not have submitting the degree certificate her candidature will be rejected. మీరు డిగ్రీ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయకపోతే సో వాళ్ళని రిజెక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఓకే, అలాగే క్యాండిడేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద రిలవెంట్ ఫార్మేట్స్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్. చెప్పాం కదా, చెక్ లిస్ట్ మెమో తీసుకెళ్ళాలి, కాల్ లెటర్ మెమో తీసుకెళ్ళాలి, చెక్ లిస్ట్ 2 సెట్స్ తీసుకెళ్ళాలి. సో మీరు అటెస్టేషన్ చేసి మీ సిగ్నేచర్తో రెడీ చేసుకున్న చెక్ లిస్ట్ ఫామ్ తీసుకెళ్ళాలి. అలాగే అసెప్టేషన్ ఫామ్స్ తీసుకెళ్ళాలి, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, స్టూడెంట్ స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఓకే, అలాగే అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ ఫామ్ని తీసుకెళ్ళాలి. ఓకే, ఇవన్నీ మీరు వెబ్సైట్ నుంచి అదే కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని ఫిల్ చేసి రెడీ చేసుకొని సో వెరిఫికేషన్ టైంలో వాటిని ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుందని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్. సో రెసిడెన్స్ సర్టిఫికేట్కి సంబంధించిన ఫార్మా ఇచ్చాడు. దీన్ని మీరు ఫిల్ చేసుకొని సో తహసీల్దార్ దగ్గర ఎవరైతే ఎంఆర్ఓ ఉంటారో మీ మండలానికి సంబంధించి ఆ ఎంఆర్ఓ దగ్గర మీరు అటెస్టేషన్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ క్లైమింగ్ రిజర్వేషన్ అండ్ ఆర్ ఏజ్ కన్సర్న్ అని చెప్పేసి ఇది ఉంది. సో దీన్ని కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే చెక్ లిస్ట్. సో చెక్ లిస్ట్ని కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను. సో వీటిని ఫిల్ చేసుకొని సో ఇవి 2 సెట్స్ తీసుకెళ్ళాలండి. ఓకే, 2 సెట్స్ మీరు అక్కడికి తీసుకెళ్ళాలి. ఓకే, సో ఇదండి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన అన్ని వివరాలు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సో మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి మళ్ళీ ఆ చెక్ లిస్ట్లోని ఆ తర్వాత వాటిని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకొని రెడీ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.